ఆయన ఇచ్చినప్పుడు నువ్వు తినాలి, సరేనా? మా తాతకి ఇస్తే నాకు ఇవ్వడు. ఇప్పుడే ఇవ్వండి, నాకు ఇవ్వండి ప్లీజ్, ఇవ్వండి. ఇస్తాను. ఇలా అల్లరి చేస్తే ఇంజెక్షన్ ఇస్తాను. అమ్మో వద్దు, నాకు సూది వందంటే చాలా భయం. అయితే బయటికి వెళ్ళి ఆడుకో. ఆడుకుంటాను గానీ మా చాక్లెట్లు మా తాతకి ఇస్తారు కదా. ఇస్తాను. అలాగే ఈడెవడో పిచ్చాడు అనుకుంటా, చాక్లెట్లు అన్ని నాకే ఇచ్చేస్తున్నాడు. డాక్టర్, అతనికి ఏమైంది? మామూలుగా తలకు దెబ్బ తగిలితే గతం మర్చిపోతారు. కొన్ని కేసుల్లో పోస్ట్ ట్రామాటిక్ అమ్నీషియా అనే ప్రాబ్లం వస్తుంది. అతను అదే ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాడు. అంటే ఏంటి డాక్టర్? పోస్ట్ ట్రామాటిక్ అమ్నీషియా అంటే ఏదైనా యాక్సిడెంట్కి గురైనప్పుడో, షాక్కి గురైనప్పుడో బ్రెయిన్ మీద స్ట్రెస్ పడి లైఫ్లో సర్టెన్ పీరియడ్ని మర్చిపోతారు. అంటే కొన్ని నెలలు కావచ్చు, కొన్ని సంవత్సరాలు కావచ్చు. ఆ టైంలో జరిగింది ఏది వాళ్ళకు గుర్తుండదు. కానీ ఇతను ఏకంగా చైల్డ్హుడ్కే వెళ్ళిపోయాడు. సెకండ్ క్లాస్ అని చెప్తున్నాడు అంటే దాదాపు 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాడు. అందుకే మిమ్మల్ని ఎవరిని గుర్తుపట్టడం లేదు. అతను మర్చిపోయిందంతా గుర్తొచ్చే అవకాశం ఉందంటారా? ఉంటుంది, కాకపోతే ఎంత టైం పడుతుందో చెప్పలేం. మామూలుగా అయితే జరిగిన సంఘటనల్ని మళ్ళీ గుర్తు చేస్తుంటే వాళ్ళకంతా గుర్తొచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇతడు ఇప్పుడు చిన్నపిల్లాడైపోయాడు. ఇతని మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. ఇలాంటి టైంలో అతనికి గతం గుర్తు చేయాలని ప్రయత్నిస్తే బ్రెయిన్ మీద ఇంకా ఎక్కువ స్ట్రెస్ పడి కోమాలకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు అతను కోలుకునేది ఎలా డాక్టర్? ప్రస్తుతానికి నేను కొన్ని మందులు రాసిస్తాను. అవి వాడితే కొంచెం క్యూర్ అవుతాడు. అప్పుడు మెల్లగా కౌన్సిలింగ్ స్టార్ట్ చేద్దాం. అలాగే డాక్టర్. మీరు మాత్రం అతన్ని చిన్నపిల్లాడిలాగే ట్రీట్ చేయాలి. ఆ విషయం మాత్రం మర్చిపోద్దు. సరే డాక్టర్. నీకోటి నాకోటి, ఇద్దరం కలిసి వెళ్దామే. మర్చిపోకు. హాయ్ అంకుల్, ఈ గుర్రాలు నేను పెంచుకుంటున్నాను. అలా చేయొద్దు బావా.